42% రిజర్వేషన్ల కోసం బీసీ ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు మద్దతుతోనే విజయవంతంగా ఈ రాష్ట్రంలో బంద్ కొనసాగుతూ ఉంది. దీనికి ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పక్షాలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి మరి బీసీ వర్గాలకు మద్దతుగా ఇలా యావత్ తెలంగాణ సమాజం నిలబడ్డది. సరే, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 60% జనాభా కలిగిన నాయకత్వంలో కొనసాగినటువంటి దాన్ని పరిష్కారం జరిగింది. ఆ తరాలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ వర్గాలు న్యాయం జరిగంగా 42% రిజర్వేషన్ ఇచ్చే విధంగా మరి ఆ రకంగా ఆలోచన చేయాలి. బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేయాలని దీనికి సంపూర్ణంగా కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ఇస్తూ ఉంది. ప్రత్యక్షంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ బంద్ను మరి పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఉంది. ఫోటోగ్రాఫర్ మిత్రులు మీ అక్కడ ఉన్న బీసీ సంఘ మిత్రులు అంతా బ్యాక్ రావాలి, రండి. అక్కడ ఈరోజు హైకోర్టులో బీసీ సంఘాల జేఏసీ అఖిలపక్షాల మద్దతుతో తెలంగాణ వ్యాప్తంగా సంపూర్ణ బంద్ కొనసాగుతూ ఉన్నది. ఇవాళ దీనికి కారణము హైకోర్టు, సుప్రీంకోర్టు స్టే ఇవ్వడమే. దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఈరోజే కాదు, ప్రతి సందర్భంలో ఈ దేశంలో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తే కోర్టులు ఇంటర్ఫియర్ అయ్యి ప్రతి సందర్భంలో అడ్డుకున్న సందర్భం. ఇలా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి 1983లో మరి మురళీధరరావు కమిషన్ వేసి బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో మరి 44% రిజర్వేషన్ తీసుకొస్తే ఆ రోజు హైకోర్టు మురళీధరరావు కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సులని బుట్టదాఖలు చేసి బీసీలకు అన్యాయం చేసిన పరిస్థితి. అట్లాగే మండల్ కమిషన్ రిపోర్ట్ని వీపీ సింగ్ గారు ఇంప్లిమెంట్ చేస్తే మరి ఆ రోజు కూడా కోర్టులు అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేసినాయి. దేశమంతా కూడా బలహీన వర్గాలకు వ్యతిరేకంగా నిలబడ్డటువంటి సందర్భం. అంటే ఈ దేశంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా దళితులకి, ట్రైబల్స్కి రాజ్యాంగబద్ధంగా మరి రక్షణలు ఉన్నాయి. వారికి విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు వచ్చినాయి. అట్లాగే మరి నరేంద్ర మోడీ గారు మరి ఆయన 2019లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి అగ్రకుల పేదలకు కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ దేశంలో ఉండబడే మరి ఎస్సీ ఎస్టీ సోదరులకి వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్లు వస్తూ ఉన్నాయి. అగ్రకులాలకి వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్ వస్తూ ఉన్నాయి. మరి బలహీన వర్గాలకి 50% ఉండబడే ప్రజలకి కేవలం 25% మాత్రమే రిజర్వేషన్లు వస్తూ ఉన్నాయి. అంటే మేము 50 మంది ఉంటే 25 మంది భోజనంని మేము తినే పరిస్థితి, అర్ధాకలతో ఉండే పరిస్థితి. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినప్పటికీ ఈ పరిస్థితి కొనసాగుతుంది. అందుకోసమే మాకు న్యాయం జరగాలని చెప్పేసి రాజ్యాంగ సవరణ ఒక్కటే మరి దీనికి పరిష్కారం అని చెప్పేసి మేము ఆర్టికల్ 15లో మరి ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసమో క్లాస్ 6 చేర్చిండ్రో, ఆర్టికల్ 16లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసమో క్లాస్ 6 చేర్చిండ్రో, అట్లాగే మరి బీసీలకి శాశ్వత పరిష్కారం ఏంటంటే ఆర్టికల్ 15లో క్లాస్ 7 చేర్చాలి, ఆర్టికల్ 16లో క్లాస్ 7 చేరిస్తే మరి శాశ్వత పరిష్కారం ఉంటుంది. అట్లాగే ఈ తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకి రిజర్వేషన్లు అప్పచెప్తే రాజ్యాంగ సవరణ చేస్తే ఈ బీసీలకి పూర్తిగా మరి ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఒక్క తెలంగాణలో కాదు, దేశమంతా కూడా బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుంది. ఇలా ఈశాన్య రాష్ట్రాల్లో ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు, మధ్య భారతదేశంలో ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో అగ్రకులాలు ఎక్కువ ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో మైనార్టీ ప్రాంతాలకు సంబంధించిన మైనార్టీ వర్గాలు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకి రిజర్వేషన్లు ఇచ్చుకునే హక్కుని రాజ్యాంగం కల్పిస్తే అద్భుతంగా ఉంటుంది. మేము ఒకటి చెప్తా ఉన్నాం, ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారు హామీ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. వారు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారు పార్లమెంట్ మెంబర్లను తీసుకెళ్లి ప్రధానమంత్రి కలవాల్సిన అవసరం ఉంది, రాష్ట్రపతిని కలవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ దేశంలో అత్యంత బలమైన నాయకుడుగా
ఇవాళ ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రి ఉన్నటువంటి నేను బీసీని, నేను హిందువుని అని డంకా బజాయించి చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారికి బీసీలు ఎందుకు కనిపించట్లేదు ఇవాళ మేము అడుగుతా ఉన్నాము. బలహీన వర్గాలు అని చెప్పుకుంటారు మీరు, కానీ రిజర్వేషన్ మాత్రము బలహీన వర్గాలకు ఎందుకు ఇవ్వరని చెప్పేసి ఇలా చెప్తా ఉన్నాము. అందుకోసమే ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రారంభమైనటువంటి ఉద్యమము ఖచ్చితంగా నరేంద్ర మోడీ మెడలు వంచి మరి బీసీలు రాజ్యాంగ సవరణ చేసుకొని ఇవాళ రాహుల్ గాంధీ గారు, నరేంద్ర మోడీ గారు వీళ్ళిద్దరు కూడా బాధ్యత తీసుకొని మరి ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి దానికోసం మేము పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మేము కలిసి పోరాటం చేసినామో అట్లాంటి పోరాటము ఈ తెలంగాణ రుచిస్తూ అనేక పోరాటాలకి ఈ తెలంగాణ అడ్డ ఈ తెలంగాణ గడ్డ తెలంగాణ సాయపోవటం ఒక రోజు ఇచ్చింది. ఈ తెలంగాణ గడ్డ ఇవాళ మొత్తం ఈ ప్రాంత విముక్తి కోసమే అనేక మంది అమరులైనరు. ఇవాళ మలిదశ తెలంగాణ ఉద్యమం జరిగింది. అస్తిత్వ పోరాటాన్ని మా కృష్ణమాదిగ లాంటి వాళ్ళు ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతం నుంచి తీసుకొచ్చారు. కాబట్టి మరి సామాజిక మార్పు కోసము తెలంగాణ వ్యాప్తంగా మేము అన్ని పార్టీలకు అతీతంగా మాకు పార్టీలు లేవు, మాకు జెండాలు లేవు, ఏ పార్టీ ఏ వర్గము మాకు వ్యతిరేకం కాదు అని చెప్పేసి తెలియజేస్తూ ఖచ్చితంగా మేమంతా ఒకటే ఉంటామని చెప్పేసి ఒకటిగా కొట్లాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చివరి స్పీకరు అన్నాను.